8 మంది కార్మికులు చనిపోతే ఆ కార్మికుల శవాల మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు సాక్షి మీడియా చేస్తున్నటువంటి ఈ శవ రాజకీయాల్ని చూస్తుంటే నిజంగా ఒళ్ళు మండిపోతుంది. నిజానికి పిఎస్యు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశము. నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఈ సంఘటన మీద ప్రశ్నించాలి అంటే ఎవరిని ప్రశ్నించాలి? సెంట్రల్ గవర్నమెంట్ని ప్రశ్నించాలి. అంటే బీజేపీనో లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారినో ప్రశ్నించాలి. మరి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు సాక్షి మీడియాకి ప్రధాని నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించే దమ్ముందా అంటే లేదు. ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఒకవేళ సాక్షి మీడియా లేకపోతే వైసీపీ ప్రశ్నించిన మరుక్షణము సాక్షి మీడియాకి ఒక తాళం పడిపోద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు లేకుండా పోద్ది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఈడీ మరియు సిబిఐ వచ్చి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులతో పాటు మరి కొత్త కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకు తోలేటటువంటి ఆస్కారం ఉంది. అందుకే ఎప్పుడు కూడా ప్రధాని గారిని లేదంటే బీజేపీని డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే సాక్షి మీడియా అనేది ప్రశ్నించదు. ఈరోజు కూడా అదే చేసింది. కానీ వింత విచిత్రం ఏంటో చెప్పనా మీకు? ఇదే ఎన్డీఏలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. తెలుగుదేశం పార్టీని మాత్రం సాక్షి న్యూస్ అనేది ప్రశ్నిస్తున్నది. ఇంతకన్నా ఘోరము నేరము మరొకటి ఉండదు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఏం చేయాలి? ఒక అపోజిషన్ పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ చెప్తున్నా, పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. అప్పటికప్పుడే నిన్నటికి నిన్ననే ఆయన పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకంటే మీరు అపోజిషన్ పార్టీ లీడర్. మీ పనేంటి? ప్రజల సమస్యల మీద ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వడం. కానీ మీరు వచ్చారా అంటే మీరు రాలే. ఎవరు వచ్చారు? మళ్ళీ నారా లోకేష్ గారే వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రజల కోసం వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రజల సంక్షేమం, ప్రజలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు. నారా లోకేష్ గారు ఒక మంత్రి ఆయన పరిగెత్తుకుంటూ వస్తే అపోజిషన్ పార్టీ లీడర్ ఏమో హాయిగా ఆయన బంగ్లాలో ఆయన ఉన్నాడు. నారా లోకేష్ గారు ఇక్కడ ఒకసారి చూడండి, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఇక్కడ చూస్తే మనము ఇగో వచ్చిండు, అక్కడ కుటుంబాన్ని పరామర్శిస్తున్నాడు. వీడియో ప్లే చేస్తా. అగో కుటుంబాన్ని పరామర్శిస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది వాటి నుంచి అది కక్కింది. ఎందుకు కక్కిందంటే తెలియదు. ఇన్ఫాక్ట్ ఎక్కువ మంది దాని కింద ఉంటే చనిపోయే పరిస్థితి, ప్రమాదం. సో ఇది ప్రాసెస్ లోపల ఎక్కడ జరగలేదు. నంబర్ 2 లోపల కార్మికులు కూడా కలిసారు. వాళ్ళు కూడా నేను సమాధానం ఏమన్నానంటే ఇతర ఫ్యాక్టరీలు ఇదే టెక్నాలజీ, దీనికన్నా వెనకబడిన టెక్నాలజీలు ఉన్న ఫ్యాక్టరీలు అదే టైంలో వచ్చినాయి. 4-5 స్టీల్ ఫ్యాక్టరీలు భారతదేశం రష్యన్ టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ. వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో కట్టిన ఇల్లు, ఉండవల్లో, ఇప్పుడు అమరావతిలో మేము కట్టే 2 ఇల్లు కూడా విశాఖ స్టీల్ వాడే కడుతున్నాం. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది. ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నిజంగా ఆ ఏదైతే ఉక్కు ఉందో, ఉక్కు ద్రవం ఏదైతే ఉందో అది కక్కింది. 1600 డిగ్రీలు వేడిగా ఉన్నటువంటి ఆ ద్రవం ఒకేసారి వాళ్ళ మీద పడంగానే 8 మంది నిజంగా కుప్పైపోయారు, కాలిపోయి. అసలు శవాలు కూడా గుర్తుపట్టలేనంత దుస్థితిలో అంత నిజంగా భయంకరమైనటువంటి ఆ సంఘటనను కూడా నీచాతినిచంగా రాజకీయం చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీద చెక్ అందించలేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఇండియా ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరం అవుతే నేను కేబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్. నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఇదని. అంటే ఎవరైతే మన ఉక్కు శాఖ మంత్రి గారు ఉన్నారో హెచ్డి కుమారస్వామి గారు, ఆయన నష్టపరిహారంతో పాటు ఏం చేశారు? ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ రోజు నేను చెక్ ఇవ్వడానికి రాలేదు, ఆ కుటుంబంతో పాటు నిలబడడానికి వచ్చాను అని చెప్పేసి ఇక్కడ నారా లోకేష్ గారు చెప్తున్నారు. నేనేదో నారా లోకేష్ గారి సైడ్ తీసుకును లేదంటే వేరే వాళ్ళని ఏదో అవమానిస్తానని అనుకోకండి. నిజం మాట్లాడుతున్నా. ఒకవైపు వచ్చాడు, కలిశాడు ఇంతమందిని, లోపల మొత్తం చీకటిగా ఉంది, లోపలికి వెళ్ళాడు. అగో ఇది ఫ్యాక్టరీ. మాట్లాడుతున్నాడు. హోంమంత్రి గారు ఉన్నారు, మిగతా మంత్రులు కూడా ఉన్నారు. వచ్చాడు, కలిశాడు, మాట్లాడాడు, మీడియాతో కూడా మాట్లాడారు. కుమారస్వామి గారు మాట్లాడారు. నిన్న ఏదైతే ఇందాక చెప్పారో నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట్లాడారు. ఇంత మొత్తం చేస్తే ఇదే నారా లోకేష్ గారు స్పాట్కి వచ్చారు అని చెప్పేసి తెలుసుకొని అప్పటికప్పుడు వైసీపీ ఏం చేయాలి? నారా లోకేష్ ఏం మాట్లాడతాడో వినండి.
అందులో ఏమైనా తప్పులు ఉంటే తీసుకోండి, పట్టుకోండి అని చెప్పేసి ఒక నీచమైనటువంటి రాజకీయం అవసరం ఈ టైంలో. నాకు అర్థం కాదు ఈ టైంలో ఏం అవసరం వచ్చింది. ఓసారి దయచేసి చెప్పాలి. వైసీపీ చూడండి, ఇది వైసీపీ చేసిన పని. ఎక్కడా కూడా చనిపోయినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికుల గురించి ట్వీట్లు ఎక్కడ పెట్టలే. ఇక్కడ చూడండి, పైన కూడా చూపిస్తాం మీకు. వీళ్ళ సభలు వాటి గురించి అండ్ అరెస్టులు అన్యాయాలు అని చెప్పేసి ఒక్కటి పెట్టారు ఈ వీడియో, ఒక కార్మికుడు మాట్లాడిన మాటలు తప్పిస్తే ఎక్కడా పెట్టలేదు. కానీ ఏం పెట్టారు వీళ్ళు అంటే, అగో మీ ఇంట్లో వాళ్ళు చావలేదు కదా మీకెందుకు అని చెప్పేసి నారా లోకేష్ గారు అన్నారంట. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, అక్కడ మాట్లాడిన మాట ఏంది? నేను మిమ్మల్ని కలవడానికి రాలేదండి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోలేదు, బాగానే ఉన్నారు అందరూ. వీళ్ళు చనిపోయిన ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబాలను నేను కలవడానికి వచ్చాను అని చెప్పేసి ఒక మాట మాట్లాడితే, అందులో మీ ఇంట్లో ఎవరు చావలేదు కదా అని చెప్పేసి దాన్ని కట్ చేసి ఏడ్చిన వీడియోని ఏసీ సాక్షి టీవీనే కాదు మొత్తం సోషల్ మీడియాలో వేసి చంపుతున్నారు. ఈ సమయంలో ఈ నీచపు రాజకీయం అవసరమా? ఏమన్నా పనికొచ్చే రాజకీయమా? ఓసారి దయచేసి సమాధానం చెప్పాలి. పనికొచ్చే రాజకీయమా ఇది? నీచం కాదు, నికృష్టం కాదు. నెక్స్ట్ గో చూడండి, బొత్స గారు మాట్లాడుతున్న స్టీల్ ప్లాంట్ గురించి. ఓకే, లైవ్లో వస్తుంది. పాపం ఈ కుటుంబాలు చనిపోయారు అందుకే వచ్చామని చెప్పేసి ఆయన అక్కడికి చెప్తూనే ఉన్నాడు. ఆయన కూడా అంతే కట్ చేసి అదే మళ్ళీ వేస్తారు కింద. ఇంకోటి ఈడ చూడండి, ఈడ చూడండి, ఉక్కు ఫ్యాక్టరీని కాపాడింది మేము. ఎవరో వెనకాల నుంచి అందుకే చచ్చారు ఇంతమంది అంటున్నాడు. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడింది మేము అంటే అందుకే చచ్చారు ఇంతమంది అంటే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడకుండా ఉండవలసిందా? ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టవలసిందా? అసలు ఆ వెనకాల నుంచి మా అరిసినోడు ఎవడో ఫస్ట్ ఆ వ్యక్తిని పట్టుకోవాలి. ఈ మాట ఎట్లంటాడు? ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం నేరమా? ఇంత నిస్సిగ్గు మాట ఎవడో మాట్లాడింది అనుకుందాం, ఎవరో వ్యక్తి మాట్లాడింది అనుకుందాం. దాన్ని మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్ చేసి చేసుకుంటారా? సిగ్గుందా? సరే, కోపం మీద ఆ మనిషి ఏదో ఒక మాట దొరికిందే అనుకున్నాం, దాన్ని కట్ చేసేసుకుంటారా? ఈ సమయంలో అవసరమా? ఒకసారి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి నాకు అర్థం కాదు, తిరుపతిలో ఈరోజు ఒక ప్రోగ్రాం ఉండే, కూటమిది మనందరికీ తెలుసు. కూటమి 2 ఏళ్ల పాలనకి వీళ్ళు ఒక ప్రోగ్రాం అనేది చేద్దామని చెప్పేసి డిసైడ్ చేశారు. 9వ తారీఖు ఈరోజు. నిన్న ఈ సంఘటన జరిగితే వాళ్ళు ఈ ప్రోగ్రాం అనేది క్యాన్సిల్ చేసుకున్నారు. కూటమి చేసుకొని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ మొత్తం హాస్పిటల్కి వెళ్ళడము, ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళని కలవడము, వాళ్ళని పరామర్శించడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేశారు. నారా లోకేష్ గారు ఇటు సైడ్ నుంచి వచ్చారు. వాళ్ళ ప్రోగ్రాం తిరుపతి ప్రోగ్రాం అనేది క్యాన్సిల్ చేశారు. ఆ ప్రోగ్రాం కూడా 2 లక్షల మంది ఏమో వచ్చేది ఉండే, ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకు? ఈ సంఘటన జరిగిందని. మరి ఈ సంఘటన జరిగితే అపోజిషన్ పార్టీ లీడరు ఏ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈరోజు ఏదో ప్రజలతో జగన్తో ప్రజలు ఏదో ప్రోగ్రాం ఉంది ఆయన, అది క్యాన్సిల్ చేసుకున్నాడా? చేసుకోలే. ఆ ప్రోగ్రాం నడుస్తూనే ఉంది. మరి ఈ మన ఏమంటారు కార్మికులకు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ ఏది? కార్మికులకు మీరు రెస్పెక్ట్ ఇచ్చినట్ట? ఓసారి సమాధానం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది. చేస్తున్న పని జరిగింది, ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎవడో కావాలని ఎవడు చేయలేదు. ఆ సంఘటన జరిగితే ఆ సంఘటనకి ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఇచ్చిరా? నీచపు రాజకీయాలు. ఎవడేం మాట్లాడతాడో చూద్దాం. పల్లా శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడితే దాన్ని కూడా పట్టుకున్నారు. ఎందుకు ఈ నీచపు రాజకీయాలు ఈ సమయంలో అవసరమా? నెక్స్ట్ వచ్చేసి ఈ సాక్షి రిపోర్టర్, ఒక సాక్షి రిపోర్టర్ స్పాట్కి వెళ్ళిండయా. వెకిలి చేష్టలు అంటే పైశాచిక ఆనందం అంటాం మనం. చూడండి, ఇక్కడ ఉన్నాడు కదా అద్దాలు పెట్టుకుని, ఈయన ఈ సాక్షి రిపోర్టర్. నవ్వుతున్నాడు, ముసి నవ్వులు. అక్కడెక్కడో నాయకులు వస్తే అందరూ అటు కవర్ చేస్తుంటే ఈయన ఒక్కడు ఇటు కవర్ చేస్తాడు. ఎవరెవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కూటమికి, ఎవరెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అందరూ ఏమో మీడియా వాళ్ళు అక్కడ ఉన్నారు. కనిపిస్తుందా మీకు? ఈయన ఒక్కడు నవ్వుకుంటూ వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. ఇదా జర్నలిజం అంటే? సిగ్గులేంతనం అన్నది దీన్ని. నెక్స్ట్ వచ్చేసి సాక్షి న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఇక్కడ చూడండి, వార్త అంత బాగానే ఉంది. ఓకే, పెను ప్రమాదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 8 మంది సజీవ దహనం ఇచ్చారు. కింద ఇక్కడ ఒకటి ఉంది ఆర్టికల్, పెద్దగా చేస్తా. ఇక్కడ చదవండి, లాస్ట్ ఈ చివరి లైన్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే ఈ లైన్ చూడండి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. రాష్ట్రపతి దిగ్భ్రాంతి బాగానే ఉంది, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి బాగానే ఉంది, ప్రధానమంత్రి గారి దిగ్భ్రాంతి బాగానే ఉంది.
మరి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు దిగ్భ్రాంతి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి దిగ్భ్రాంతి, ఇది రాయారా? మీది పత్రికనే కదా. మరి పత్రికలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి రాయడం అన్నది మీకు కరెక్ట్గా అనిపించినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గురించి ఆ పేరు రాస్తే ఏం పోయేది మీది? ప్రధాని గారి పేరు రాస్తారు, రాష్ట్రపతి గారి పేరు రాస్తారు, ఉపరాష్ట్రపతి గారి పేరు రాస్తారు, కానీ ప్రస్తుతం పవర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరు ఉప ముఖ్యమంత్రి పేరు రాయరు. ఇంతకన్నా ఘోరం, ఇంతకంటే పత్రికా విలువల్ని దిగజార్చడం అన్నది ఇంకోటి ఉంటుందా? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. ఎంత ఘోరమయ్యా! కష్టపడుతోళ్ళు, పనిచేస్తోళ్ళు, వాళ్ళకైతే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయరు, వాళ్ళని కించపరచాలి, వాళ్ళు చెప్పే మాటల్లో తప్పులు వెతకాలి. వంగలపూడి అనిత గారు జస్ట్ నేను అంటే మళ్ళీ దీంట్లో కూడా తప్పులు వెతుకుతారు కొంతమంది మేధావులు ఉంటారు. వంగలపూడి అనిత గారి ట్విట్టర్ హ్యాండిల్ ఇది మీకు చూపిస్తున్నా. ఈరోజు ఫోటోలు, ఈ ఫోటోలలో వంగలపూడి అనిత గారి చీర చూడండి. చీర చూడండి అంటే గలీజు ముండా కొడుకులు కొంతమంది ఉంటారు, ఆ గలీజు ముండా కొడుకులు కాదు, కానీ నిజంగా వంగలపూడి అనిత గారు ఆమె ధరించిన చీరను చూడండి ఒకసారి. ఆ చీర మోడల్ చూడండి. ఆమె ఈ చీర ధరించారు ఈరోజు ధరించిన చీర. అగో సేమ్ అదే చీరలో నారా లోకేష్ గారు అదే ఈరోజు ధరించినటువంటి శారీ, సేమ్ అదే శారీ. ఇక్కడ కూడా మేడం ఈరోజు ధరించినటువంటి శారీ సేమ్. ఇక్కడ నిన్న రాత్రి శారీ, నిన్న అర్ధరాత్రి వరకు, ఈవెన్ తెల్లారుజామున వరకు ఆమె మొత్తం అక్కడే తిరిగి తెల్లారుజామున ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జస్ట్ శారీ చేంజ్ చేసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. నారా లోకేష్ గారు వస్తున్నారు, మళ్ళీ అక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అక్కడ నేను ఉండాలి ఒక హోంమంత్రిగా అని చెప్పేసి. కనీసం ఫ్రెష్ అప్ అయ్యే టైం కూడా లేదు ఒక హోంమంత్రికి. ఆమె కష్టపడుతున్నారు. ఆమెని చాలామంది చాలా అన్నారు, నేను కూడా అన్నా, చాలామంది చాలా అన్నారు. కానీ ఇక్కడ కష్టపడుతుంది కదా, తెలుస్తుంది కదా, మనం చూస్తున్నాం కదా. మరి అట్లాంటప్పుడు మళ్ళీ పేర్లు పెట్టడము, మళ్ళీ నీచంగా ఎక్కడ ఏ బయట దొరుకుతుందా అని చెప్పేసి దొంగ బయటలు కలెక్ట్ చేయడం అనేది దయచేసి మానేయండి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడైనా సరే మానవత్వం ముందు పెట్టండి, మనుషులమని గుర్తించండి. పరిగెత్తుకుంటూ వచ్చిన నాయకులు ఎవరు? సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకుంటా, రేపో ఎల్లుండో హాయిగా ఆయన ఒక షెడ్యూల్ చేసుకుంటాడు. నాకు స్పెషల్ పిఆర్ ఉండాలి, నాకు స్పెషల్గా నా గురించి అందరూ రాయాలని చెప్పి షెడ్యూల్ చేసుకుంటాడేమో, చేసుకొనివ్వండి. కానీ సమయానికి వచ్చిన వ్యక్తి ఎవరు అన్నది ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఈ విషయం మీద సాక్షి న్యూస్ ఛానల్ లేదా న్యూస్ పేపరు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ సవాళ్ళ మీద పేలాలేరుకోవడం అంటారు, ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా ఒక కమెంట్ అనేది చేసి మన ఈ వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.